గుడ్ ఆఫ్టర్నూన్. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆరోహి. తెలుగు సినిమాకు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నింటినీ తన గుండెల్లో భద్రపరుచుకొని తెలుగు సినీ చరిత్రను నేటి తరానికి అందిస్తున్న మహోన్నత వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనే సినీ విజ్ఞాన విశారద, కళారత్న శ్రీ ఎస్వి రామారావు గారు. వృత్తిరీత్యా సబ్ రిజిస్ట్రార్గా సేవలందించి రిటైర్ అయినప్పటికీ ప్రవృత్తిగా నాటకరంగం, నటన, దర్శకత్వం, సినీ జర్నలిజం ఇంకా సినీ పరిశోధనను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఎన్నో సినీ సంగీత సభలకు తన అద్భుత వ్యాఖ్యానంతో ప్రాణం పోసిన ఘనాపాటి ఆయన. అలనాటి చిత్రాల విశేషాలు, నటీనటుల తెర వెనుక గాథలు ఆయనకు బాగా తెలుసు. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు స్వతంత్ర లైవ్ షో. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ బీ హోప్ఫుల్. పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అంటే శారీరకంగా జబ్బులు మందులు వేసుకుంటాం, బట్ మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఎప్పుడూ బాగుంటారు. సార్, మీరు ఆల్రెడీ అంటే సబ్ రిజిస్ట్రార్గా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే మళ్ళీ ఈ సినిమాలు, జర్నలిజం, నాటకాలు వీటన్నింటి సైడు ఎలా వచ్చారు సార్? అంటే మీకు మక్కువ ఎలా కలిగింది? అభిరుచి అమ్మ. వివేకానందుడు ఒక సూక్తి చెప్పాడు, మనిషిలో ఎంతో శక్తి ఉంది, దాన్ని గమనించి ఉపయోగిస్తే మనిషి సాధించలేనిది అంటూ లేదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని, అవకాశాలని. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్యాషన్. 13వ ఏట ఫస్ట్ టైం నాటకం, అంటే 73 ఏళ్ల కిందట. నవ్ ఐ యామ్ 86. 73 ఏళ్ల కింద 1953లో ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఓ నాటిక రాసి ప్రదర్శించా. దానికి గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. ఇంకే దురద మొదలెట్టింది. మనం నాటకాలు రాస్తాం, పనిచేస్తాం. నేను నాటకాలు రాయటం, వేయటం, కాలేజీ నాటకాలు రాయటం, వేయటం. ఇలా ఉండగా 53 నుంచే నాగేశ్వరరావు నాకు పరోక్ష పరిచయం. నాగేశ్వరరావు అంటే నాకు ప్రాణం, దైవం. దేవదాస్ సినిమా బలరాముడు రిలీజ్ అయినప్పుడు నేను ఆయనకి ఉత్తరాలు రాసేవాడిని, ఆయన ఫోటోలు పంపించేవాడు. అక్కడి నుంచి ఐఎమ్ వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ నాగేశ్వరరావు అయిపోయా. ఆయనతో కలిసి అమెరికా వెళ్ళా, ఆయనతో కలిసి యాక్ట్ చేశా. వాళ్ళ ఇంట్లో 5 సార్లు గెస్ట్గా ఉన్నా. నేను రాసిన పుస్తకాలు ఆయనకి సత్కారం, అంకితం ఇచ్చా. ఇది ఎప్పుడు జరిగింది? 53లో, అంటే 73 ఏళ్ల కిందట ఏలూరులో వ్యక్తి ఓ పుస్తకం రాసి ఆయనకి అంకితం ఇచ్చాడు, నిరుపేదని. అది చూసి అప్పుడు నేను 5th ఫారెన్ చదువుతున్న కుర్రాన్ని. జీవితంలో ఎప్పటికైనా సరే నేను కూడా ఓ రచన చేయాలి, నాగేశ్వరరావుకి అంకితం ఇవ్వాలి అని వేసుకున్నా. అది 37 ఏళ్ల తర్వాత మెటీరియలైజ్ అయింది. రాశాను. 91లో ఆయన్ని ఏలూరు పిలిచి ఘనంగా సత్కారం చేసి నాటికి అంకితం ఇచ్చా. మన మనసులో బలమైన కోరిక ఉంటే, దాన్ని సాధించాలని తపన ఉంటే మనం సాధించి తీరుతాం. నా జీవితం నాకు నేర్పిన పాఠం. అని చూస్తే చాలనుకునేవాడిని. ఓ రోజు సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి గెస్ట్గా బయటకు వచ్చేసి తమాషాగా సార్ అన్నా, వెనక్కి వచ్చి, ఏంటంటే సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏమిటన్నాడు? మీతో కలిపి మీ సినిమాలో మీరున్న సీన్లో యాక్ట్ చేయాలండి అన్న. వారిని భలే కొడతారయ్యా, గొంతం కొట్లే అభిమానులు. అయ్యా పడలే, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయిన 7వ రోజు నేను పనుండి మెడ్రాస్ వెళ్ళా. అన్నపూర్ణ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ రచయిత డివి నరసరాజు గారు, ఎడిటర్ కోదండరామరెడ్డి ఉన్నాడు. నరసరాజు గారి నాటకం అంతకుముందు నేను వేసే వాపసు చాలాసార్లు. అయ్యా రామారావు, ఏమిటి నాగేశ్వరరావుని వేషం అడిగేవాడు కదా, చెప్పారులే వేషం ఉంది అన్నాడు. నేను ఏలూరు వెళ్ళిపోయా. 2వ రోజు ఫోన్, రేపు పొద్దున షూటింగ్కి రమ్మని. వెళ్ళాను. శ్రీరంగనీతుల సినిమాలో ఏదో కోటేశ్వర వేషం. ఇట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మన కోరిక బలంగా ఉంది, ఆయనతో యాక్ట్ చేయాలి, అది జరిగింది. ఆ తర్వాత ఇంకో 2 సినిమాలు ఇచ్చాడు అనుకోండి. ఇదేది అపార్ట్ ఫ్రమ్ అచీవ్మెంట్స్, నాటకాలు రాయటం, వేయటం, డైరెక్ట్ చేయటం, ఆ తర్వాత సినిమాల్లోకి సినిమా రంగంలో ప్రవేశించడం. 69లో నా ఫస్ట్ సినిమా ఎంట్రీ. అంటే 56 ఏళ్ళు అయింది. కలవారి కుటుంబం అనేది. జయరామరెడ్డి అని ఒక ఫ్రెండ్ ఏలూరులో నా సినిమా అభిరుచి చూసి, మన వాడిని ఎలాగైనా రైటర్ చేయాలి అని చెప్పి ఇప్పటికైనా ధర్మపత్ని అనే సినిమా తీస్తున్నాడు. తీసుకెళ్ళి నేర్పి వాళ్ళ 2వ సినిమా కలవారి కుటుంబానికి రైటర్గా చేశాడు. ఈ లోపులోనే యు విశ్వేశ్వర అంటే కంచుకోట తీశాడు. ఆయనతో పరిచయం. నాకు బాగా దర్శించింది ఏమిటంటే 61లో సినిమా జర్నలిజంలో ఎంటర్ అయ్యా.
బాటసారి అనే సినిమా వస్తే దానికి రివ్యూ రాశా. అక్కడి నుంచి నా ఫ్రెండ్ యువరక్తం అని ఏలూరు 4 పేపర్లు వచ్చాయి. ఈ 4 సినిమాల గురించి విపరీతంగా ఆర్టికల్, ఫలానా సినిమా బాగుంది, ఫలానా సినిమా బాగుంది. ఇవి చూసి కమలాకర కామేశ్వరరావు ఎవరు పాండవనవసం డైరెక్టర్ లింగమూర్తి వాళ్ళంతా కూడా ఆత్మీయులు అయ్యారు. అదే రాశావయ్యే రివ్యూనని. అలా జర్నలిజం జీవితం స్టార్ట్ అయింది. ఇలా ఉండగా నాటకాలు వేయటం వస్తూ ఉంటాం. నా వైఫ్ కోఆపరేషన్ బాగుంది. ఆవిడ కూడా ఎంఏ ఎంఈడి, నేను బిఏ. ఆవిడ బీఈడి చదివి హెడ్ మాస్టర్ అయింది. ఆవిడ కూడా నాటకాలని చెప్పించి, ఒక విధంగా చెప్పాలంటే నాగేశ్వరరావుకి నాకంటే ఆవిడ వీరాభిమాని. ఒక సభలో నాగేశ్వరరావు అన్నారు, రామారావు మాణికేశ్వరి ఇద్దరు నా అభిమానులే, కానీ నా ఓటు మాణికేశ్వరికి. ఎందుకంటే నా పేరులో ఈశ్వర శబ్దం ఉంది, ఆవిడ పేరులో ఈశ్వర శబ్దం ఉంది. జోకింగ్ అనమాట. అలాగా సినిమా జర్నలిజానికి. ఇలా ఉండగా నారాయణ రెడ్డి గారు పరిచయం అయ్యారు. ఇది 69లో ఆ కలవారి కుటుంబానికి వెళ్ళినప్పుడే ఆయన పాటలు రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 80లో ఫస్ట్, 69లో కలవారి కుటుంబం, 80లో త్రిలోక సుందరి అని జానపదం, నరసింహరాజు హీరో, మోహన్ బాబు మాంత్రి కూడా ఇచ్చారు. 4 హీరోయిన్లు, బాగా సక్సెస్ అయింది అది. ఆ తర్వాత ఇంకోటి, ఇవన్నీ ఏమిటి, ఉద్యోగం చేయటం, వెళ్ళటం, నెల సెలవు పెట్టడం, 2 నెలలు సెలవు పెట్టడం. అక్కడి నుంచి నాగేశ్వరరావు దాసనారాయణరావు పరిచయం చేశారు. నారాయణరావు ద్వారా కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, ఈ బ్యాచ్ అంతా పరిచయం అయ్యారు. అక్కడ మొదలైన ప్రయాణం ఇంకా ఇక్కడ ఆగకుండా అంటే మనకి వచ్చాయన్నమాట. అలాగే నారాయణరావు సినిమాలో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకోటి చాలా గొప్ప విషయం ఏమిటంటే, కోరిక బలం అన్నది చూడండి. కేఆర్వి యాక్ట్ చేసిన 66లో శ్రీకృష్ణ పాండవీయం సర్వసుందరం చూసి పిచ్చెత్తిపోయింది. కేఆర్విఎన్ చూడకపోతే ఎందుకురా బతుకు, నన్నంతా ఏడిపించేవారు. ఎలా కేఆర్విఎన్ పడి వస్తావేంటరా అని. అటువంటిది కేఆర్వితో సినిమా తీశారు. అప్పుడు చూస్తే చాలనుకున్న వాడిని లక్కీగా ఫ్రెండ్స్ కలిసి వస్తే శుక్రవారం మహాలక్ష్మి అనే టైటిల్తో చేసి, ఓ ఫ్రెండ్ డైరెక్టర్గా పెట్టి, నేను ఏదో కొంత ఇన్వెస్ట్ చేసి డబ్బు ఆ సినిమా తీశాను. ఆవిడతో వేషం వేయించాను. 3 రోజులు ఆవిడతో డిస్కస్ చేశాను. ఆవిడ ఆ ఎత్తున కూర్చున్న డబ్బుకి నేను ఎక్కడి నుంచి బయలుదేరా, ఇలా 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 ఓ అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత ఒకటే మాట అన్నా, అమ్మా టైటిల్ మీది, మీరు యాక్ట్ చేస్తారంటే ఓకే, లేకపోతే ఇప్పుడే గుమ్మం దాటి వెళ్ళిపోయి మీ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తా అన్న. నా జీవితంలో అంత మీరు నవ్వారే, మీరు నవ్వింది దానికంటే 10 రెట్లు నవ్వింది కేఆర్ విజయ్. అమ్మమ్మమ్మ వెళ్ళిపోక కూర్చోండి యాక్ట్ చేస్తాను. అలాగే నా నాటకం ఎక్స్పీరియన్స్ ఆవిడ కన్విన్స్ చేయడానికి ఉపయోగించింది. ఇట్స్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సార్, అలాగే ఇప్పుడు మీరు ముందుగా చెప్పినట్టు నాటకానికి గోల్డ్ మెడల్ ఎలాగైతే వచ్చిందో, అలాగే మీకు ఈ సినీ విజ్ఞాన విశారద కళారత్న బిరుదులు కూడా మీరు దక్కించుకున్నారు. చూస్తారా, ఖచ్చితంగా పాయింట్ పెట్టారు. నేను హైదరాబాద్ వచ్చేసరికి నా రిటైర్మెంట్కి నారాయణ రెడ్డి గారు ఏలూరు వచ్చారు. నా ఫంక్షన్లో పాల్గొన్నారు. ఆయన పాటలు పెట్టే వ్యాఖ్యానం చెప్పారు. కైపున్న మత్స్య కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడిబాకో ఇచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మన శుచ్చుకుంటే తెలుస్తుందిరా అన్న నారాయణ రెడ్డి గారు. దీని ప్రభావం ఎప్పుడైతే వస్తుంది, మీరు రాత్రి 10 కూర్చొని 2 పెగ్గలు కొట్టండి, అప్పుడు చూడండి ఆ పాట దాని మహిమ తెలుస్తుంది అన్న. అంతా జనం పిచ్చెత్తిపోయారు. అప్పుడు నారాయణ రెడ్డి అన్నారు, ఇవాళ రామారావు పదవీ విరమణ జరిగింది ఏలూరులో, రేపటి నుంచి హైదరాబాద్లో ప్రతిభా విహరణ జరుగుతుంది అన్నారు. ఆయన వాక్ అమృత వాక్ అండి, అష్టాలు ఫలించాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ ఓ సినిమా కథకి వ్యాఖ్యానం, రేపు ఇంకో ప్రోగ్రాంకి. నేను మా అమ్మాయి కూడా చూద్దాం 2 జతలతో వచ్చిన వాడిని పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్కి. రేపు ప్రోగ్రాం ఇలా ప్రోగ్రాం విపరీతంగా చేస్తున్న నారాయణ రెడ్డి గారు, నీకు బిరుదు ఇవ్వాలయా అన్నారు. ఇష్టం సార్. సినీ విజ్ఞాన విశారద 2, 3, 4 అక్షరాలు సిమెట్రికల్గా మ్యూజిక్లో ఉంటుంది. అక్కడి నుంచి ఎస్వి రామారావు పేరు పోయింది, సినీ విజ్ఞాన విశారద స్టిల్ అయిపోయింది. ఇకపోతే ప్రభుత్వ పరంగా నేను సినిమా చరిత్ర మీద 18 పుస్తకాలు రాశాను. ఓకే. 2 నంది అవార్డులు వచ్చాయి. నంది అవార్డు కమిటీల్లో సినిమాల దాంట్లో, నాటకాల దాంట్లో, టీవీ దాంట్లో మెంబర్గా ఉన్నా. ఇలా ఉండగా నేను టీవీకి, వనితా టీవీకి ఓ 400 ప్రోగ్రాములు, దూరదర్శన్కి ఓ 50 ప్రోగ్రాములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఓ 100, దూరదర్శన్ ఓ 50. ఇలా చేస్తుంటే వనితా టీవీకి 300 ప్రోగ్రాం చేస్తే గోల్డెన్ క్లాసిక్స్ అని చెప్పి అప్పుడు దానికి నంది అవార్డు. ఇవన్నీ చూసి ప్రభుత్వం తరఫున ఉగాది పురస్కారం. లాస్ట్ ఇయర్ ఈ వివరణ చేసిన మండల బుద్ధప్రసాద్ గారు, గొప్ప ఆయన, మన తెలుగుదేశం పార్టీ లీడర్, ఆయన కమిటీగా ఉన్న దాంట్లో
రామారావు ఇంత శ్రమ చేశాడు, ఇతను కళారత్న ఇవ్వాలని చెప్పి లాస్ట్ ఇయర్ ఉగాది పని ఆయన కళారత్న ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి. రామినేని ఫౌండేషన్ గొప్పవాడు, సినిమా ఫీల్డ్ వాళ్ళకి కబళకి ఉన్నట్టు అవార్డు నాకు ఇచ్చి ₹1,00,000 అవార్డు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడవండి? చేసుకున్న నమ్మకి చేసుకున్నంత. మనం ఎంత కష్టపడితే మనకి ఎంత రాసి ఉంటే అంత వస్తుంది. ఇవన్నీ నేను కోరుకున్నవి కాదు, నేను శ్రమ పడితే వాటంతటవి వచ్చినవి. సార్ మీరు ఇప్పుడు ఇందాక గోల్డెన్ ఛాన్స్ అంటే నాకు గుర్తొచ్చింది గోల్డెన్ ఎరా. ఒకప్పుడు మన సినిమాలు చేస్తున్నప్పుడు స్వర్ణయుగం, అప్పుడు ఉన్న సినిమాలపై ఉన్న అంటే ఆ నిర్మాణ విలువలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నడిచేటువంటి సినిమాలకి ఉన్న తేడా ఏంటో చెప్పగలరా? టు బి వెరీ ఫ్రాంక్, చాలా పచ్చిగా చెప్పుకోవాలంటే ₹4 ఉంటే చాలు ఈ రోజున ప్రొడ్యూసర్ అయిపోతాడు. వితౌట్ నోయింగ్ వాట్ షార్ట్ ఈజ్. ఎడిటింగ్ అంటే ఏమిటి, కథ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ అంటే ఏమిటి తెలియదు. ఎవడో చెప్తాడు, ఏమండి ఆ జడలో పువ్వు కావాలండి అంటే, ఆ పువ్వు ఇక్కడ ఆ మార్కెట్లో ఉంటుందండి అంటే, ఆ మార్కెట్ నుంచి తెచ్చిన పువ్వు ఖరీదు ₹10, మార్కెట్ నుంచి తెచ్చినది ₹1000. ఇదే ముందు రోజు మీకు ఆలోచన ఉంటే ప్రొడక్షన్ మేనేజర్ అన్నీ రాసుకుంటాడు ఏమేం కావాలి అని చెప్పేసి. పక్కా నేను కేవీ రెడ్డి గారు అంటే ఎవరు, పాతాళ భైరవి, మాయాబజార్ ఇవన్నీ అదృష్టం. ఆయనతో స్టోరీ డిస్కస్ చేశా. ఆదిత్య సుబ్బారావు మూగ మనసులు తీశాడు, ఆయనతో చేశా. విఠలాచార్య ఇన్ని జానపదాలు ఆయనతో చేశా. వీళ్ళంతా ఉండటం మూలంగా ఏమంటే, నేను సినిమా టెక్నిక్ నేర్చుకోవడం కోసం ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశా. అసోసియేట్ డైరెక్టర్ అంటే డైలాగ్స్ ఫెయిర్ కాపీ రాయటం, కానీ నేనే డైలాగ్స్ రాశా. తర్వాత డైలాగ్ ఇన్స్ట్రక్షన్, మన జయచిత్ర, రాజశేఖర్ వీళ్ళంతా ఉంటే వాళ్ళకి డైలాగ్ ఎలా చెప్పాలి, ఎడిటింగ్ నోట్స్, ఫస్ట్ టేక్ ఓకే, థర్డ్ టేక్ ఓకే రాసుకోవటం, ఇవన్నీ పెట్టడం. ఇలాగ 6 పనులు చేస్తే దాంతో సినిమాని ఎవరి కోసమో కాదు, నేను నేర్చుకోవటం కోసం నేర్చుకున్నాను, చేశాను, కష్టపడ్డాను. ఐఎమ్ హ్యాపీ. సార్ ఇందాక మీరు మాయాబజార్ అన్న ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఈ మాయాబజార్ కానీ లవకుశలో తీసినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అంత సాంకేతికత లేదు. మరి వాటిని ఎలా సార్ అంటే ఎలా సాధ్యం చేశారు? వాటి వెనుక ఉన్న ఆ మెయిన్ థింగ్ ఏంటి చెప్పండి? గొప్ప కెమెరామెన్ ఉండాలండి, గొప్ప క్రియేటివిటీ ఉండాలి. మీకు మాయాబజార్ సినిమా ఉంది, అందులో శశిరేఖ చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్ల అవుతుంది. అవును, లలిలలా పాటలో షార్ట్ కట్ చేయకుండా ఎలాగుంటే చిన్నపిల్లని కూడా కూర్చోబెట్టారు. నీళ్ళలో తీసిన షాట్. మంచి జ్ఞానం, నాకు చాలా ఇష్టమైన షాట్ సార్ అది. ఇప్పుడు ఆ కూర్చుంటుంది, ఆ కూర్చున్న తలకాయ మీద కెమెరా పెట్టి అక్కడి నుంచి కింద నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళలోకి చెప్తే నీళ్లు షేక్ అవుతాయి. ఆ షేక్ అయిన చిన్నపిల్లని తీసేసి సావిత్రి వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ ఆ నీళ్ళ నుంచి కెమెరాని ఇక్కడికి ప్యాన్ చేస్తారు. సావిత్రి మొహం వస్తుంది, పెద్దది కదా, షార్ట్ కట్ చేయలే. ఆ చిన్నపిల్ల నుంచి నీళ్ళలోకి వెళ్ళాడు, నీళ్ళలోంచి ఇక్కడికి వచ్చాడు, ఇలా సావిత్రి చిన్నది వెళ్ళిపోయి పెద్దది వచ్చింది. ఎంత అద్భుతంగా ఉంది ఇది, స్పాట్ కట్ అది, షార్ట్ కట్ చేయకుండా. అలాగే థింకింగ్ అంటే ఈరోజు ఇప్పుడు బాహుబలి చేస్తున్నారు, ఇవన్నీ కూడా వండర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ విజువల్ గ్రాండ్యూర్ ఇది. కానీ సన్నివేశం గుండెల్ని కదలించాలి, కలకాలం జ్ఞాపకం ఉండిపోవాలి. మా మూగ మనసులు మర్చిపోగల మా జీవితంలో ఎంత వండర్ఫుల్ అండి. అలాగే మాయాబజార్, పాతాళ భైరవి, ఎంత ఇవన్నీ కూడా మాన్యుమెంట్స్ ఇచ్చాడు. నేను ఇప్పటికీ కూడా ఈ రోజుకి రాత్రి 10-11 మధురిమలో అని చెప్పి రేడియోలో వస్తుంది. అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏం రాశాడు, నారాయణ రెడ్డి ఏం రాశాడు, వీటూరు ఏం రాశాడు, అవి చెప్తుంటా. ఈటీవీలో మీరు నేను ఓ పాట అని వస్తుంటుంది. మనకి ఇంత వారం చెప్పారు, కోలో కోలో ఎన్న కోలో నా స్వామి గుండెమ్మ కథ పాట, ఎంత గొప్పగా తీశారు. ఇవన్నీ ఈరోజు ఏం లేదండి, ఈ పొద్దున దాకా అనుకోలేదు. మిత్రుడు చక్రవర్తి ఫోన్ చేశాడు, ఇవాళ మధ్యాహ్నం చెప్పాల్సి వస్తుందండి అని. అప్పటికప్పుడు అంత బుర్రలో ఉంది కదా. మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందితో పంచుకున్న నాడే దానికి సార్థకత. నాకేదో తెలిసిన కూర్చున్నాను అనుకోండి, నువ్వుగానే ఉంటావు. నీ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టవయ్యా, 10 మంది ఆనందిస్తారు, తద్వారా నువ్వు ఆనందించు. అది నా జీవిత ఫిలాసఫీ. సార్ అలాగే మీరు ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్ఆర్, సావిత్రి గారు ఉమ్మడి క్లోజెస్ట్ ఫ్రెండ్. నేను అక్కినేని కథానాయకుని పుస్తకం రాస్తే జానకి, అంజలీదేవి, కృష్ణకుమారి ముగ్గురు కూడా ఫోన్ చేసిన వెంటనే తలా 20,000 పంపించారు. ఆ పుస్తకం కాస్ట్ అయిపోయింది. అంటే వీళ్ళందరి నటనను మీరు చాలా దగ్గరగా చూశారు కదా సార్? చూడటమే, వాళ్ళందరితో పర్సనల్ ఇదండి. వాళ్ళ క్రమశిక్షణ అది తెర వెనుక ఎలా ఉండేది సార్? డెఫినెట్గా నాగేశ్వరరావు, రామారావు 7 గంటలకు షూటింగ్ అంటే 6:50కి సెట్లో వచ్చి కూర్చునేవాళ్ళు రెడీ.
నా మూలంగా ఆలస్యం, మీరు ఆలస్యం అయితే నిర్ణయం చేయలేను. అది ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే రెండో సినిమా కాగానే ఆ హీరో ఇంటి చుట్టూ 10 మంది మూగుతారు అభిమానులు అంటూ. ఇక నేనే దేవుణ్ణి, నేనే ఇంద్రుడిని అనుకుంటారు. వాడికి 3వ సినిమా ఉండదు, 4వ సినిమా ఉండదు. వెరీ ఫ్రాంక్. చూడండి, Yes. నెలలో, వారంలో శుక్రవారం, గురువారం, శనివారం 6 సినిమాలు వస్తున్నాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఎక్కడ ఉంటుందో ఆ సినిమా ఎవరికీ తెలియదు. అవును. ఎవరిని క్రిటిసైజ్ చేయటం కాదండి, ఇట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది సత్యం. డే. అది పాలిటిక్స్ కానీ ఏదైనా కానీ ఒకనాడు ఉన్న స్టాండర్డ్స్, సమాజం అలా అయిపోయింది. ఒకప్పుడు నెహ్రూజీ ఉన్నాడు, తర్వాత ఇంకోటి వచ్చాడు. అటువంటి విలువలు ఉన్నాయి ఈరోజు పాలిటిక్స్లో. నన్ను విమర్శిస్తాడా ఎవడో అని చెప్పేసి అహం వస్తుంది. నన్ను విమర్శించే నాలో ఏ తప్పు ఉందో తెలుసుకుని కరెక్ట్ చేసుకునే ఆలోచన ఉండదు. సో అలనాటి నటీనటుల్లో మీకు బాగా నచ్చిన నటుడు లేదా నటి ఎవరు? నటుడు అన్క్వశ్చనబ్లీ ఏఎన్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు. మ్మ్. నటి అంజలీదేవిని మించిన వాళ్ళు లేరు అనిపిస్తుంది. సావిత్రి గొప్ప నటే కాదనం, భానుమతి బహు ప్రజ్ఞాశాలి కాదనం. జీవితంలో ఆటుపోట్లంతని వ్యాంపు వేషాలు వేసి, కామెడీ వేషాలు వేసి, సీతగా రాణించి వ్యాంపు వేషాలు వేసింది. ఇది ఎర్లీ డేస్లో బాలరాజు ఇటువంటి వాటిల్లో సీతగా రాణించింది. తర్వాత అన్నగా, వదినగా, దసరా బుల్లోలో నాగేశ్వరరావు తల్లిగా నటించింది. నాగేశ్వరరావు లవర్గా 40 సినిమాలు చేసింది, సిస్టర్గా చేసింది. అది వాళ్ళు యాక్టర్లు అంటే దస్తుడు టైంకి నిలబడడానికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు నటించారు. ఇప్పుడు ఇవాళ వచ్చిన హీరోయిన్ పొద్దున ఉంటుందో లేదో తెలియదు, ఎల్లుండి దాకా తెలియదు. వాళ్ళది ఒక రోజే 2 రోజులు, ఒక సినిమా 2 సినిమాలతో అయిపోతుంది. లాంగివిటీ ఉండాలి. ఇప్పుడు కీర్తి సురేష్ ఉంది, మంచి ఆర్టిస్ట్ ప్రూవ్ చేసుకుంది. Yes. సాయి పల్లవి వెనకాడుతున్నారు. సౌందర్య గొప్ప ఆర్టిస్ట్. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ స్వాగతం చెప్తుంది ఇండస్ట్రీ కావచ్చు, ప్రజలు కావచ్చు. నెక్స్ట్ సార్, అలాగే మీరు ఈ సంగీత సభలకు హోస్ట్గా వ్యవహరించారు. అసలు మీ ముందు నేను ఇప్పుడు హోస్ట్ అంటే నిజంగా నేను అదృష్టం చేసుకున్నానని చెప్పాలి సార్. ఎందుకంటే మీరు ఎన్నో సంగీత సభలకు వ్యాఖ్యానించారు కదా. సో ఆ టైంలో ఈ పాత పాటల వెనుక ఉండే కథలను, రాగాల విశేషాలను సభల్లో చెప్పేటప్పుడు ఈ శ్రోతల స్పందన ఎలా ఉండేది? మామూలు కాదండి, ఎక్స్ట్రా చప్పట్లు కొడతారు. ఇప్పుడు కోలో కోలో ఎన్న కోలో నా అంటూ రామారాజు ధింకి తక్కదండి అని చెప్పేసి ఇలా ముందుకి వెనక్కి స్టెప్ చేశారనుకోండి. సావిత్రి షూటింగ్లో నవాబ్ కోలో డాన్స్ చేసింది. అటువంటి అప్పుడు వీరంతా నవాబ్ పోవటం అలాగే ఒక అద్భుతమైన ఇదేది అప్పు చేసి పప్పుకూళ్ళలో ఒక పాట ఉంది, సుందరాంగులను చూచిన వేళ కొందరు ముచ్చట పనుల. ఇటు పక్క రామారావు ఉంటే ఇటు పక్క జగ్గ ఇంట్లో మధ్యలో సావిత్రి ఉంటుంది. ఆ పాట పాడుతున్నారు సింగర్స్. పాడుతుంటే ఆ లేడీ సింగర్ పిలిచి, అమ్మా నువ్వు సెంటర్కి రా, ఇతను నువ్వు పక్కకుండా పోయా, నువ్వు పక్కకుండు, నువ్వు జగ్గయ్యది పాడు, నువ్వు రామారావు మధ్యలో ఈవిడిది పాడుతుంది. అంటే దృశ్యం ఏమైంది ప్రేక్షకులకి, వాళ్ళు మామూలు పాడుతున్నట్టు కాదు, రామారావుని జగ్గయ్యని సావిత్రిని చూడాలి ప్రేక్షకులు. అలా సెట్ చేశాను. వావ్ సార్, అలాగే ఇప్పుడు ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్లో వైవిధ్యం మరియు అంటే వారి గాత్ర విశిష్టత గురించి మీ విశ్లేషణ ఏంటి? సూర్యచంద్రులు. ఘంటసాల గారు నాకు బ్రదర్ అవుతాడు స్వయంగా. అంటే మా కజిన్, మా తోడలుడికి బ్రదర్ అవుతాడు. ఆయనతో పరిచయం ఉంది. ఇక బాలసుబ్రహ్మణ్యం అయితే చెప్పనే అక్కర్లేదు. ఆల్రౌండర్ అనమాట. నేను ఆయన పాడుతా తీయగాకి గెస్ట్గా వెళ్ళే ఒకసారి. చాలా చక్కగా చేశారు. నిన్నగా మొన్న 4వ తారీఖు అయితే 5వ తారీఖులో బాలసుబ్రహ్మణ్యం 50 పాటలతో ప్రోగ్రామ్ చేశారు రేడియోకి. ఈజ్ సింగర్, మిమిక్రీ ఆర్టిస్ట్. వచ్చాను, వస్తావా, అడిగింది ఇస్తావా అంటూ అల్లు రామలింగేకి పాడాడు. రిమ్జిమ్ హైదరాబాద్ అంటూ పాడాడు. తర్వాత ఆకలేసి అన్నమని తెప్పిస్తూడన్నాడు పిఠాపురంకి పాడాడు. రామమ్మ మహాలక్ష్మి అంటూ ధూళిపాళకి పాడాడు. అంటే నేను చెప్పేది రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభను వీళ్ళందరికీ పాడటం వేరు, హీరోలకు పాడటం, క్యారెక్టర్ ఆర్టిస్టులకు పాడటం. అలాగే నిప్పులాంటి మనుషులు స్నేహమేరా జీవితం సత్యనారాయణ తగ్గట్టు ఆర్టిస్ట్ తగ్గట్టు పాడతాడు. మిమిక్రీ ఉంది. జీవితాన్ని ఎంజాయ్ చేశారండి వాళ్ళు, చక్కగా ఉపయోగించుకున్నారు. మంచి హృదయం ఉండాలి మనిషికి. అటువంటి హృదయాలు 100 హృదయాలు ఇచ్చాడు బాలుకి. ఒకళ్ళొక బాలుకి శత్రువు అనేవాడు లేడు నాకు తెలిసినంతలో. అందరితోనూ ఆత్మీయ. ఏమో బాగున్నారా, నష్టం అండి, నేను ఏదో పెద్ద ఆత్మీయ తలగా పుచ్చుకు వెళ్తాను, ఏమో బాగున్నారా అన్న తేడా లేదు. అంచేత ఏమో బాగున్నా ఎప్పుడేమో ప్రకటించారు, అమ్మో నన్ను ప్రకటించారు కదా బాలు అని ఎంత. అంచేత నీలో ఉన్న మంచితనాన్ని, సంస్కారాన్ని 10 మందికి పంచిపెట్టిన రోజు నువ్వు ఎదుగుతావు మనిషికి. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
సార్ మీరు జర్నలిస్ట్గా ఈ సినిమాల సమాచారాన్ని కానీ పాటలని కానీ అంటే ఆ ఫోటోలని కానీ సేకరించడానికి ఆ కాలంలో మీరు పడ్డ శ్రమ ఎలా ఉండేది? మళ్ళీ నాకు క్యాజువల్గా వచ్చేసేప్పుడు సితారా పత్రిక ఉండేది, ఎవరిది? ఈనాడు వాళ్ళది. దానికి 85 వారాలు ప్రొఫైల్ అని రాశా. ప్రతి వారం ఎదురు చూసేవాళ్ళు ప్రేక్షకులు. అంటే ఏమిటి, ఒకప్పుడు ఒక వారంలో ఓ కథానాయకుడు, ఓ కథానాయిక, ఓ టెక్నీషియన్, ఓ సినిమా, ఈ 4 ఐటమ్స్ గురించి రాసేవాడిని. 3 ఏళ్ళు అయిపోయేసరికి ఏమైంది, 80 మంది టెక్నీషియన్లు వచ్చారు, 80 మంది హీరోలు, 80 మంది హీరోయిన్లు, 80 సినిమాలు వచ్చాయి. నేను 4 పుస్తకాలు రాసేసా వాటితో. నేను 20 పుస్తకాలు రాశానమ్మా. రాసి తర్వాత గుమ్మడి, జమున, కృష్ణవేణి, ప్రొడ్యూసర్ డివిఎస్ రాజు, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి, ఆర్డర్ కళాధర్ వీళ్ళందరి పుస్తకాలు కూడా జీవిత చరిత్రగా వస్తే దానికి నేను రైటర్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. సార్, ఇప్పటి వరకు పుస్తకాల ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలుగు సినిమా చరిత్రపై మీరు రాసిన పుస్తకాలు లేదా చేసిన ఒక ముఖ్యమైన పరిశోధనల గురించి చెప్పండి. ఫస్ట్ బుక్ అమ్మ తెలుగు తెర అంటే కేఎస్ రామారావు, క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడ్యూసర్. అప్పుడు నేను రిటైర్ అయ్యి వచ్చిన వెంటనే రామారావు, మీరు 100 సినిమాలు చూసి నోట్స్ రాయండి, రాసామని టీవీ ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు. 100 సినిమాలు చూసి నోట్స్ రాశా. ఆయన తీయలేదు, కానీ నోట్స్ ఉంది, ఏం చేయాలి? నా ఫ్రెండ్ కింద రఘురామ్ ఉన్నాడు, ఇవన్నీ కలిపి ఒక పుస్తకం వేద్దాం అన్నాడు. అన్న వెంటనే ఏం చేశాను, నోట్స్ రాశా కదా, ఫలానా వాళ్ళు మేకప్, ఫలానా వాళ్ళు స్టంటు, ఫలానా వాళ్ళు ఎడిటింగు, ఫలానా వాళ్ళు ఆర్ట్ అని రాశా కదా. 40 మంది ఆర్ట్ డైరెక్టర్లు వచ్చారు, 40 మంది స్టంట్ మాస్టర్లు వచ్చారు, 20 మంది రైటర్స్ వచ్చారు, 30 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. వీళ్ళందరితో కలిపి తెలుగు తెర అని అప్పటిదాకా ఉన్న ఓ 100 మంది ప్రొడ్యూసర్లు, ఓ 100 మంది యాక్టర్లు, ఓ 40 మంది మ్యూజిక్ డైరెక్టర్లు, 40 మంది రైటర్స్, వీళ్ళందరితో పుస్తకం చేశాను. దానికి నంది అవార్డు వచ్చింది. ఆ కృషిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత నాటి ఒక్క చిత్రాలను రాశా, దానికి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత అక్కినేని కథానాయకులు, అక్కినేని చిత్రాల్లో సూక్తులు, ఈ నారాయణ సినిమాల్లో సూక్తులు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇలా రకరకాల ఏది ఉంటే ఏ దొరికితే దాని పుస్తకం అన్నమాట. సద్వినియోగం చేయడం, రాయటం, డిటిపి ఫోన్లో చెప్పేయటం. తర్వాత అసలు ఇంతవరకు ఎవరికి చేరలేదు. కొన్ని 100 మంది జర్నలిస్టు ఉన్నారు, కొన్ని 100 రిపోర్ట్స్ ఉన్నారు. నాగేశ్వరరావు గారికి అమెరికాలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాము అంటే, నా మీద ఒక డాక్యుమెంటరీ తీయండి, అది ఎస్వి రామారావు చేత తీయించండి, ఆయన్ని అమెరికాకి పిలిచి నా గురించి మాట్లాడించండి అన్నాడు మహానుభావుడు. నేను తీశాను, డాక్యుమెంటరీ తీశాను. ఆ తర్వాత ఏమైనా అలవాటైపోయి ఎన్టీ రామారావు డాక్యుమెంటరీ, నారాయణ రెడ్డి డాక్యుమెంటరీ, ఆత్రేయ డాక్యుమెంటరీ, ఎస్వి రంగారావు డాక్యుమెంటరీ, రేలంగి డాక్యుమెంటరీ, ఇలా 20 డాక్యుమెంటరీలు తీశాను. అవన్నీ ప్రదర్శిస్తాం జనంలో. నా జీవితం అంతా కలిపి ఎవరు రాసుకోలేదు, నా జీవిత చరిత్ర అంతా రాసుకున్నా, ఒక బుక్లో రాసేసారా? ఎవరి కోసం? నా కోసం, నా ఆత్మ సంతృప్తి కోసం. తరువాత తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు, ఓ ఇది కదా రామారావు జీవిత చరిత్ర అని. అంటే ఏమిటి, నా స్టార్టింగ్ దగ్గర నుంచి చదువుకోవటం, 5th ఫారంలో గోల్డ్ మెడల్ రావటం, అక్కడి నుంచి 1000 నెలలు అంటే సంపూర్ణ సహస్ర అదే చంద్ర దర్శనం అంటారు, అది పూర్తయినప్పుడు వేసుకున్నాను అనమాట. సినీ విజ్ఞాన విశారదయమా సార్? విశారదీయం. సార్, ఇప్పుడు అలాగే ఒక ముఖ్యమైన ప్రశ్న, సెన్సిటివ్ ప్రశ్న అని కూడా అనుకోవచ్చేమో. ఈ పాత సినిమాలోని సంభాషణలు, సాహిత్యం సమాజం పైన ప్రభావం చూపించేవి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ప్రస్తుత సినిమాల్లో ఆ విలువలు తగ్గాయని మీరు అనుకుంటున్నారా? నిక్షేపంగా. ఎలాగా అంటే ఏ విధంగా తగ్గాయి అంటే ఏంటంటే, ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్లో వాటిలో చూసి మర్డర్ చేయటం అలాగా, మోసం చేయటం అలాగా, చీట్ చేయటం అలాగా, ఆత్మహత్య చేసుకోవటం అలాగా, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయటం అలాగా, ఇటువంటివి జనానికి ఎక్కుతున్నాయి. వెలుగుల చిత్రంలో అగాధమౌ జననిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, ఏది అదే కళ కానిది విలువైనది పాట. ఒకడు విశాఖపట్నం ఆత్మహత్య చేసుకుందామని విశాఖపట్నం సముద్రంలో పెడుతున్నాడు, చచ్చిపోదామని. ఎవడో ఒక ఇస్త్రీ చేసుకునేవాడు రేడియోలో ఈ పాట వింటున్నాడు, టేప్ రికార్డర్లో. వాడు ఆ పాట విని ఆగిపోయి తిరిగి వెనక్కి వచ్చి, ఏది తనంత తానే నిద్రకు చేరాలో శోధించి సాధించాలి, అది ఏ ధీర గుణం, కాబట్టి నేను బతికి సాధించాలి వచ్చేసి శ్రీశ్రీకి లెటర్ రాశాడు, అయ్యా మీ పాట నా జీవితాన్ని మార్చిందని నేను బతికానండి అని చెప్పి. అంతటి విలువ ఉంది దానికి.
సార్ ఏ పాట కృషి సార్ ఉంటే ఇందాక? మనుషులు రుసులు మామూలుగా పుట్టిందండి. Yes. మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఊరికే రాశారా? అల్లూరు సీతారామరాజు ఎటువంటి వాడు, వీళ్ళంతా కూడా మాస్టర్స్ అనమాట. ఎన్టీ రామారావు ఎంత కష్టపడ్డాడు. ఎవరైనా ఏమంటే పేపర్ చూశారంటే పేపర్లు మనకెందుకు అయ్యా సినిమాల వాళ్ళకి అనే మనిషి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి 9 నెలల్లో సెన్సేషనల్గా తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. అది పట్టుదల. అలాగే మీ జీవితంలో సాధించాలి అనుకున్న ప్రతిదీ సాధించేశారా, లేదంటే ఇంకా ఏదైనా నెరవేరని సినీ కళ అలా ఉందా సార్? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఐఎమ్ ఆల్వేస్ హోప్ఫుల్. ఎందుకంటే నేను చెప్పిన త్రిలోక సుందర్ గారు 10 మంది ప్రొడ్యూసర్లు విని చూద్దాం 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 అన్నాడు. 11వ ప్రొడ్యూసర్ తీశాడు దాన్ని. ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 నుంచి 500 కోట్ల బాహుబలి దాకా మనకు వచ్చే సబ్జెక్ట్స్ 7-8 ఉన్నాయి. వింటుంటాం, ఎప్పుడో వస్తుంది, రాలేదు నో లాస్, ప్రయత్నం చేస్తుంటాం. రాబర్ట్ బ్రూస్ ఉన్నాడు, 10 సార్లు పోయినా 11వ చేయి ప్రయత్నం. అవును, అది నా ప్రిన్సిపల్. ఓటం అనేది ఇరగకూడదు. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, అతి నిద్ర లోరుడు తెలివిలేని మూర్ఖుడు. సినిమా పాటల్లోనే మనకి సందేశం ఉందండి, జీవితాన్ని ఇచ్చే సందేశం. నిజం సార్. ప్రతి పాటలో లిరిక్స్ వింటే కనుక మంచి పాట విన్నాము అంటే దాంట్లో లిరిక్స్లో చాలా నేర్చుకోవచ్చు. లేదు విన్నాం, పాట అయిపోయింది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. సో తెలుగు సినీ చరిత్ర ఒక మహాసముద్రం అయితే అందులోని ఆణిముత్యాలను ఏరి మనకు అందించారు శ్రీ ఎస్వి రామారావు గారు. అలనాటి నటీనటుల జ్ఞాపకాలను, ఆనాటి సినిమాల వెనుక ఉన్న కష్ట సుఖాలను ఇంత చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా. ఇంకా మీరు ఇలాగే మరెన్నో పరిశోధనలు చేయాలని కోరుకుంటున్నాము. నాకు ఇదే ఫస్ట్ టైం టు ఎంటర్ ఇంటూ స్వతంత్ర. ఈ స్వతంత్ర ప్రేక్షకులంతా కూడా ఒక చక్కటి కార్యక్రమం చూశారు అని నా ఆనందం. అందులోనే ఇన్వాల్వ్ అయినందుకు మీరు కూడా తమాషాన్ని ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ వేరు మామూలు చెప్తూ వాటిలోంచి వచ్చి ఇండివిజువాలిటీ మీరు 2-3 ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలు ఇచ్చారు. జస్ట్ మంచి లక్షణం మాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాళ హలో స్వతంత్ర లైవ్ షో. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.